గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తనకెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ ప్లీజ్. నమో వాసుదేవాయ. ఈ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా తెలియని ఒక ఉద్విగ్నమైన ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఆయన అశ్విను, నేను భరణి, అంతా వెంట అశ్విని తర్వాత భరణి. గీతా ఆర్ట్స్ అల్లు రామలింగయ్య గారు గొప్ప కమ్యూనిస్టు. గీతా ఆర్ట్స్ ఎందుకు పేరు పెట్టారో ఉత్తరోత్తర అల్లు అరవింద్ గారు వివరించారు. ఏదైనా గీతా సారాంశం ఏంటంటే మంచి కర్మకి మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది. వెరీ సింపుల్, అంతకన్నా ఏం లేదు. అలాగే వేటూరి మహానుభావుడు ఏనాడైతే అరవింద్ గారి గురించి ఒక్క లైన్ చెప్పాడు, అది జీవితాంతం మర్చిపోలేను. నిజంగా లక్షలు ఇవ్వచ్చు ఆ పదానికి. ఏమిటంటే అల్లు అరవింద్ని సంధి చేసి అల్లరి విందు అన్నారు. ఆయన ఎక్కడున్నా సరే మామూలు సరదాగా ఉండడానికి, అల్లరి చేయడానికి, కాకపోతే విందులాంటి అల్లరి చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అరవింద్ గారిని చాలా తక్కువ సార్లు కలుస్తాను, కానీ ప్రతిసారి ఓ మొమెంటరీ, ఓ జ్ఞాపకంగా మీకు మాత్రం ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య అలా మిగిలిపోతుంది. అలాంటి అరవింద్ గారు నాకు ఫోన్ చేసి, ఇలాగా ఈ సినిమా అవుతుంది, దయచేసి ఖాళీగా ఉంటే మీరు ఒకసారి చూడండి అంటే, నేనే ఎందుకు చూడాలి సార్ అంటే, దాని గురించి మాట్లాడగలిగిన కొంచెం సాహితీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళతో అంటే ఆ లెక్కన జొన్నవితులు గారు కూడా ఉన్నారు కదా అన్న. నేను ఆయన కూడా పిలిచానండి అన్నాడు తమాషాగా. సరే, నిన్న కుటుంబ సమేతంగా మేము థియేటర్కి అల్లు అరవింద్ గారి ఏ అక్కడికే వెళ్ళి చూసాం సార్. సో ఇట్ వాజ్ నాట్ థియేటర్ సార్, ఇట్ వాజ్ ఎ టెంపుల్ ఎస్టర్డే. ఇట్ వాజ్, ఐ థింక్ ది ఫీలింగ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఒక కూర్చున్న 5వ నిమిషానికి మేము లోపలికి వెళ్ళిపోయాం. ఏనాటి భక్త ప్రహ్లాద, ఎస్వి రంగారావు, నరసింహస్వామి, ఆ రోజారమణి, జీవము నీవే కదా అన్న పాట అక్కడ మొదలైపోయింది. నాకు అలా వస్తూనే ఉంది ఒక్కొక్క సీను. ఇది సినిమా తీశారా లేకపోతే సాక్షాత్కారం జరుగుతోందా మాకు అర్థం కాలేని ఒక అద్భుతమైన లోపలికి వెళ్ళిపోయాం. దాదాపు ఒక 20-30 సార్లైనా కళ్ళు చెమర్చాయి. ఈ భావన, ద వే హౌ యూ ట్యాకిల్డ్, అంటే కొత్త డైమెన్షన్స్. ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పింది, మా యాంకర్, వాడిని విష్ణు ఎత్తుకోవడం వరకు ఆ కళ్ళల్లో ఆయన చూపించిన ఆర్ద్రత నిజంగా విష్ణువు అంటే తప్పకుండా మనకి దర్శనం అవుతుందా అని మేము జన్మజన్మలు ఋషులు తపస్సు చేస్తే ఎలా వస్తుందో అలాంటి ఒక గొప్ప తపస్సు చేశాడు అశ్విని. సో మీకు లభించిన అదృష్టం కాదు సార్, యావత్ ప్రపంచానికి కూడా విష్ణుమూర్తిని, నరసింహస్వామిని దర్శనం చేయించేశారు. ఆ చివరి మూమెంట్ ఏదైతే ఉందో ఆ 20 నిమిషాలు, అంటే సభాముఖంగా మేము పిలవడానికి కూడా కారణం ఇది పూర్వజన్మల పుణ్యం. ఈ సినిమా చూడడం యోగం అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి కాదు, ఎన్నిసార్లు మేము చూడాలో నాకే తెలియట్లేదు. ఎన్నిసార్లు చేసినా కొత్త ఎక్స్పీరియన్స్. ప్రతి క్షణాన్ని ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన పరిపూర్ణమైన సినిమా ఇది. ఆ గ్రాఫిక్స్, జనరల్గా ఏమిటంటే గ్రాఫిక్స్లో చాలా రకాల లోపాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఏమంటే ఆ భావాలతోటి, వాళ్ళ కదలికలతోటి, ఆ డీటెయిల్స్ తోటి, ఆ కళ్ళల్లో ఉండే కరుణతోటి మొత్తం కబ్జా చేసేసారు మా మనస్సులు, హృదయాలు ద్రవించేసాయి. ఇంకా చివరికి ఇది మహావతారం ఎందుకని పెట్టారా, అవతారమే కదా అంటే, నిజంగా అంత పెద్ద నారసింహుణ్ణి నా జీవితంలో చూశారు. కానీ స్క్రీన్ అంతా నిండిపోయి విశ్వరూప సందర్శనం ఏకకాలంలో ఎలా జరిగితే ఎలా ఒళ్ళు గగరు పుడుతుందో అలా ఒక ఉద్వేగానికి లోనైపోయాం. నిజంగా ఇది రసాత్మకం, కళాత్మకం. ఇంకోటంటే ఒక్క విషయం చెప్పాలి, ఇది తీసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, తీసిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా ధన్యులే. అంత 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 గొప్ప అనుభూతిని కలగజేసినగా సార్. నిజంగా ఎప్పుడో తప్ప సినిమాలకి వెళ్ళమండి, ఏదో రెగ్యులర్గా అదే వృత్తి కదా, పెద్ద సినిమా ఏం చూస్తాను అన్న అంటే మిఠాయి కుట్టువాడు మిఠాయికి షాపు తిన్నట్టు. బట్
నిన్న వెళ్ళకపోయి ఉంటే మా జీవితంలో చాలా కోల్పోయి ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. తప్పకుండా మళ్ళా చూడాలా. అంతా అయిపోయి సార్ మేము సినిమా బయటకు వస్తుంటే మా మనవడు కూడా వచ్చాడు, 3 ఏళ్ల వాడు. వాడిని జొన్నమిత్రులు గారు అడిగారు లిఫ్ట్‌లో, ఒరేయ్ నువ్వు రక్త ప్రహ్లాదుడివా నారసింహుడివా అంటే వాడు అన్నాడు. అంటే ఒక 3 ఏళ్ల వాడి మనస్సులోకి నరసింహస్వామి ఎలా ప్రవేశించేశాడో ఆశ్చర్యం వేస్తోంది. ఈ సినిమా సార్ మీరు 2 ఏళ్ళకి ఒకసారి ప్లాన్ చేస్తున్నారు కదా, ఐ థింక్ దిట్ విల్ రన్ ఫర్ 2 years సార్ కంటిన్యూస్లీ. ఎస్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ అనదర్ ప్రాజెక్ట్. అట్లాగా ఐ థింక్ ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఇది లార్డ్ హ్యాస్ గివెన్ యూ సార్. ఐ థింక్ దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ అవర్ లైఫ్. ఒక సినిమా ఒక కావ్యంలాగా, అలాగే సనాతన ధర్మాన్ని ఇంత అంటే ఎక్కువ ప్రచారం ఏమి అక్కర్లేదండి. ఒక్కసారి సినిమా చూస్తే అది గుండెల లోపలికి వెళ్ళిపోయింది. ఇలాంటి సినిమా నిర్మించిన వాళ్ళకి చెప్పాం, ఇలాంటి అవకాశం ఇచ్చిన మాకు కూడా మా జన్మలు ధన్యమయ్యేగా భావిస్తూ జై నారసింహ, జై నారసింహ.